పాలిష్ ఎలా అప్లై చేయాలి. నెయిల్ పాలిష్ చేసే ముందు నెయిల్ ప్లేట్ను వచ్చేసి ఫిల్లింగ్ చేయాల్సి ఉంటుంది. నెయిల్ ఫిల్లర్తో ఓన్లీ సూపర్ఫిషియల్గా 5%. నెయిల్ ప్లేట్ వచ్చేసి యూజువల్లీ 100 లేయర్స్ థిక్గా ఉంటుంది. మనం నెయిల్ ఫిల్లర్తో ఓన్లీ సూపర్ఫిషియల్గా రబ్ చేయాల్సి ఉంటుంది అనమాట. దానివల్ల ఓన్లీ 5% ఆఫ్ 5 లేయర్స్ సెల్స్ మాత్రమే రిమూవ్ చేయాల్సి ఉంటుంది. డీప్గా వెళ్తే నెయిల్ ప్లేట్ ఎత్తే ఛాన్సెస్ ఉంటుంది. సో నెయిల్ ఫిల్లింగ్ అయిన తర్వాత డెబ్రిస్ అంతా రిమూవ్ చేసేసి తర్వాత వచ్చేసి క్యూటికల్ రిమూవల్ వచ్చేసి అప్లై చేయాల్సి ఉంటుంది. క్యూటికల్ రిమూవల్ వచ్చేసి యూజువల్లీ పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్స్ దొరుకుతాయి. అవి తీసుకొని క్యూటికల్ మీద, క్యూటికల్ అంటే నెయిల్ ప్లేట్కు స్కిన్కు అటాచ్ అయ్యే బార్డర్ అనమాట. సో నెయిల్ క్యూటికల్ మీద అప్లై చేయాల్సి ఉంటుంది. యూజువల్లీ 5 to 10 minutes అప్లై చేసిన తర్వాత దాన్ని క్లీన్ చేయాలి. అప్పుడు మనం ఇది డెడ్ స్కిన్స్ కానీ రిమూవ్ అవుతాయి అన్నమాట. ఎక్కువ సేపు ఉంచడం కానీ ఎక్కువ రబ్ చేయడం అనేది క్యూటికల్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉంది. క్యూటికల్ డ్యామేజ్ అయితే ఇన్ఫెక్షన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. తర్వాత క్యూటికల్ వాసర్ తర్వాత నేను ఎన్ని ఆయిల్ స్టెయిన్స్ కానీ ఉంటే డీహైడ్రేటింగ్ లోషన్స్ అప్లై చేయొచ్చు. తర్వాత ఇప్పుడు నెయిల్ పాలిష్ అప్లై